హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో అందరికీ పనికొచ్చే విధంగా ఉంటుంది. ఇటు ఏపీఎస్సి కానీ, టీజీపీఎస్సి కానీ, గ్రూప్స్, ఎస్ఐ, కానిస్టేబుల్, రైల్వే, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఎస్ఎస్సి, జీడీ కానిస్టేబుల్, ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిఎస్ఎస్ఎల్, ఇలా జిఎస్, జీకే ఉన్న ప్రతి ఎగ్జామ్కి ఈ వీడియో పనికొస్తుంది కాబట్టి వినియోగించుకోండి. ఇక సబ్జెక్ట్లోకి వెళదాం. హెరోడోటస్ను చరిత్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని పిలుస్తారు. అదే మన భారత ఇండాలజీ పితామహునిగా సర్ విలియం జోన్స్ని పిలుస్తారు. ఇప్పుడు భారత చరిత్ర, సంస్కృతులు, భాష, సాహిత్యం అధ్యయనాన్ని ఇండాలజీ అంటారు. ఈ భారత ఇండాలజీ పితామహునిగా సర్ విలియం జోన్స్ని పిలుస్తారన్నమాట. ఈ చారిత్రక ఆధారాలు లేదా లిఖితపూర్వక ఆధారాలు చూద్దాము. స్వదేశీ సాహిత్యం, మతపరమైన సాహిత్యం, లౌకిక సాహిత్యం. మతపరమైన ఆధారాలు చూద్దాము. వేద సాహిత్యం, ఇక్కడ వేదాలు, బ్రాహ్మణకాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, ఉపవేదాలు, వేదాంగాలు, పురాణాలు మరియు ఇతిహాసాల గురించి చర్చిస్తాము. జైన సాహిత్యం అయితే జైన కల్పసూత్ర, పరిశిష్ట పర్వన్, కథా సరిసాగరం వంటి గ్రంథాలను చూస్తామన్నమాట. ఇక బౌద్ధ సాహిత్యానికి వచ్చేసరికి త్రిపీఠకాలు ఉంటాయి బౌద్ధానికి సంబంధించింది. ఆ తర్వాత బౌద్ధ సన్యాసి నాగసేనుడు రచించిన మిళింద పనుహ అనే గ్రంథాన్ని చూస్తామన్నమాట. ఆ తర్వాత ఆచార్య నాగార్జునుడు రచించిన గ్రంథాలు ఉన్నాయి. ఈ ఆచార్య నాగార్జునుడు చాలా గ్రంథాలని రచించాడు. అవి ముందు క్లాసెస్లో చూస్తాం మనం. ఇక లౌకిక ఆధారాలు వచ్చేసి భారతదేశంలో మొదటి లౌకిక గ్రంథంగా పాణిని రాసిన అష్టాధ్యాయిని పేర్కొంటాము. తర్వాత అర్థశాస్త్రం, చాణక్యుడు రాసిన అర్థశాస్త్రం వివరిస్తుంది. ఈ చాణక్యుడిని కౌటిల్యుడు అని, విష్ణుగుప్తుడు అని పిలుస్తారు. ఇతను మౌర్యుల పరిపాలన గురించి వివరిస్తాడు. రాజతరంగిణి అనే గ్రంథాన్ని కల్హణుడు రచిస్తాడు. ఈ గ్రంథానికి కొనసాగింపుగా జొనరాజు రచించిన దివ్య రాజతరంగిణి, శ్రీవర రచించిన జైన రాజతరంగిణి చూస్తాము. తర్వాత ఈ గ్రంథాలు కాశ్మీర రాజవంశాల చరిత్రను వివరిస్తాయి. నీతిసారం అనే గ్రంథాన్ని కామాంతకుడు రచించాడు. ఈ గ్రంథం గుప్తుల పరిపాలనా అంశాలని వివరిస్తుంది. బాణుడు రచించిన హర్ష చరిత్ర హర్షుని పరిపాలనా విశేషాలని తెలియజేస్తుంది అన్నమాట. ఇక్కడ కొన్ని గ్రంథాలు, రచయితలు వివరణ ఇవ్వబడ్డాయి. వాటిని మీరు వీడియో పాజ్ చేసి చూసుకోండి. ఇవి ఒకసారి మీరు చదువుకుంటే మంచిది, ఎందుకంటే వీటిలోంచి చాలా రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఆ తర్వాత విదేశీ సాహిత్యాలు, ఇంపార్టెంట్ గ్రంథాలు మాత్రం చూద్దాం. ఇండికా వచ్చేసి మెగస్తనీస్. ఈ మెగస్తనీస్ అనేవాడు సెల్యూకస్ నికేటర్, సిరియా పాలకుడైన సెల్యూకస్ నికేటర్ రాయబారిగా చంద్రగుప్త మౌర్య ఆస్థానానికి వచ్చాడు. ఈ మౌర్యుల పరిపాలనా అంశాలు, దక్షిణ ప్రాంతంలోని పరిపాలనా అంశాలు, అలాగే ఇందులో శాతవాహనుల పరిపాలనా అంశాలు కూడా ఉంటాయన్నమాట. పెరిప్లస్ ఆఫ్ ది ఎరిథ్రియన్ సీ, ఇది ఒక అజ్ఞాత నాయకుడు రచించిన గ్రంథము. ఇది భారతీయ రాజకీయ, వాణిజ్య మరియు జాతిపరమైన అంశాలను వివరిస్తుంది. నేచురల్ హిస్టరీ, దీన్ని ప్లీనీ రచించాడు. మౌర్యుల కాలపు పరిపాలనా అంశాలను వివరిస్తుంది. ఇక చైనీస్ ఆధారాలు వచ్చేసి ఫో కువోకి, ఇది ఫాహియాన్ అనే చైనా యాత్రికుడు రచించాడు. ఇతడు మొదటి చైనా యాత్రికుడుగా రెండవ చంద్రగుప్తుని కాలంలో భారతదేశాన్ని సందర్శించాడన్నమాట. సియూకి అనే గ్రంథాన్ని చైనా యాత్రికుడు ది ఫేమస్ హుయాన్సాంగ్ అనే యాత్రికుడు రచించాడు. ఇతను ఒక బౌద్ధ సన్యాసి. ఇతడు కనౌజును పరిపాలించిన హర్షవర్ధనుడి కాలంలో భారత్కు వచ్చాడు. తూర్పు వేంగి చాళుక్యుల కుబ్జ విష్ణువర్ధనుడిని, అలాగే పల్లవుల కాలపు మొదటి నరసింహవర్మ మరియు బాదామి చాళుక్య రెండవ పులకేశిలను సందర్శించాడు. ఇతన్ని యాత్రికుల రారాజు అంటారు. అంటే
తిరుగుతూనే ఉంటాడు అనమాట. ఇక శ్రీలంక సాహిత్యం దీపవంశం. సింహళం అంటే శ్రీలంకను సింహళం అని అంటారు. శ్రీలంకకు చెందిన బౌద్ధ మత గ్రంథం ఇది. ఈ గ్రంథాలు భారతదేశంలో బౌద్ధ మతానికి సంబంధించిన వివరాలను అందించడంతో పాటు మౌర్యులకు సంబంధించిన విలువైన సమాచారం ఇస్తున్నాయి. కితాబ్ ఉల్ హింద్ ఇది చాలా ఇంపార్టెంట్ గ్రంథం. దీన్ని మహమ్మద్ గజ్నీ యొక్క ఆస్థాన విద్వాంసుడైన అల్ బిరూని రచించాడు. దీన్ని చాలా రిపీటెడ్గా చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత ఇతన్ని ఫౌండర్ ఆఫ్ ఇండాలజీ, ఫాదర్ ఆఫ్ కంపారిటివ్ రిలీజియన్ అని అంటారు ఈ అల్ బిరూని అనే రచయితని. నెక్స్ట్ టిబెటన్ సాహిత్యం. ద హిస్టరీ ఆఫ్ టిబెట్ అనే గ్రంథాన్ని తారానాథ్ రచించాడు. 17వ శతాబ్దంలో భారత్లో గల అన్ని బౌద్ధ మత ప్రాంతాలను తిరిగి ఈ పుస్తకాన్ని రచించాడు అన్నమాట. అదేవిధంగా అశోక చక్రవర్తికి సంబంధించిన విలువైన సమాచారాన్ని దివ్యవదన అనే మరొక గ్రంథం తెలియజేయను. పురావస్తు ఆధారాలు, శాసనాలు. భారతదేశంలో ప్రాచీన కాలం మొదటి దశలో బ్రాహ్మీ, ఖరోష్ఠి, గ్రీకు లిపిలో శాసనాలు వేయబడ్డాయి. అనంతర కాలంలో సంస్కృత శాసనాలు వేయబడ్డాయి. ఇలా భారత్లో వచ్చిన మొదటి సంస్కృత శాసనంగా రుద్రదమనుడి జునాగఢ్ శాసనం కీర్తిగాంచింది. అంటే భారత్లో మొదటి శాసనం రుద్రదమనుడి జునాగఢ్ శాసనం. శాసనాల అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అని అంటారు. ప్రాచీన లిపుల అధ్యయనం పేలియోగ్రఫీగా పిలువబడును. ఈ శాసనాల్ని 4 రకాలుగా వర్గీకరించారు. రాజాజ్ఞలని, అంకిత శాసనాలు, దాన శాసనాలు, స్మారక శాసనాలు. వీటిలో ముఖ్యమైనవి చూద్దాము. నలంద తామ్ర లేదా రాగి శాసనం. ఇది గుప్తుల కాలం నాటి నలంద తామ్ర లేదా రాగి శాసనం. బ్రాహ్మణులకు అగ్రహారాలను ఇవ్వడం గురించి పేర్కొనబడింది. ఇది ఇంపార్టెంట్. ఇది బీహార్లో ఉంది. అగ్రహార అనే పదం ఇందులో కనిపిస్తుంది మొదటిసారిగా. స్మారక శాసనాలు. ఉదాహరణకు అశోకుని శాసనాలు ఖార్వేలుని హతిగుంఫా శాసనం, గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం, రుద్రదాముని జునాగఢ్ శాసనం, సముద్రగుప్తుని అలహాబాద్ ప్రశస్త శాసనం, చంద్రగుప్తుని మెహ్రౌలీ శాసనం మరియు 2వ పులకేశి ఐహోలు శాసనం మొదలైనవి. తర్వాత నాణేలు గురించి చూస్తే నాణ్యాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని న్యూమిస్మాటిక్స్ అంటారు. ఇవి చాలా చోట్ల దొరికాయి అన్నమాట. మన ఆంధ్రప్రదేశ్లో కూడా దొరికాయి. ఇందులో ముఖ్యమైనవి చూద్దాము. నెక్స్ట్ వస్తు అవశేషాల గురించి చూద్దాం. ఆర్కియాలజిస్టులు తవ్వకాలు జరిపేటప్పుడు వివిధ ప్రాంతాల్లో వివిధ వస్తువులు బయటపడ్డాయి. అందులో సింధు నాగరికత పట్టణమైన హరప్పాలో కుమ్మరి చక్రం ఒకటి, వరిపట్టు లోథాల్లో బయటపడింది. మరియు రంగపూర్లో కూడా బయటపడింది అనమాట ఈ వరిపట్టు అనేది. తర్వాత భారతదేశంలో మొట్టమొదటిగా మెహర్గఢ్లో కుమ్మరి చక్రం బయటపడిందంట. అయితే వివిధ కాలాల్లో వివిధ రకాల కుండలను తయారు చేయడం వలన ఆ కాలం నాటి పరిస్థితులు అర్థమవుతాయి. 3 రకాలు ఇచ్చాడు. ఓసిపి అని, పీజీడబ్ల్యూ, బీఆర్డబ్ల్యూ. వాటి ఫుల్ ఫామ్స్ ఇక్కడ ఉన్నాయి. అయితే ఆయా కాలాల్లో వస్తువులు బయటపడింది ఏ కాలం నాటిదని గుర్తించడానికి కొన్ని పద్ధతులు వాడారు. అవి ఇక్కడ ఇవ్వబడ్డాయి. వీటిని ఒకసారి చూసుకోండి. ఇవి కూడా ఇంపార్టెంట్. వీటిని కూడా అడుగుతున్నాడు అనమాట. అంటే ఎగ్జామినర్ ఏ ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు అనేది అర్థం కావట్లేదు. ఒకసారి ఇది వచ్చేసి చివరిగా మైండ్ మ్యాప్. దీన్ని ఒకసారి బాగా చూసుకోండి. ఆధారాలు 2 రకాలు: లిఖితపూర్వక ఆధారాలు, పురావస్తు ఆధారాలు. లిఖితపూర్వక ఆధారాలు విదేశీ సాహిత్యం, స్వదేశీ సాహిత్యం. విదేశీ సాహిత్యం వచ్చేసి గ్రీకు సాహిత్యం ఇండికా, మెగస్తనీస్. లాటిన్ సాహిత్యం
న్యాచురల్ హిస్టరీ ప్లీనీ, శ్రీలంక సాహిత్యం దీపవంశ మహావంశ, చైనీస్ సాహిత్యం షియూకి హుయాన్సాంగ్, టిబెటన్ ది హిస్టరీ ఆఫ్ టిబెట్ తారానాథ్, అరబిక్ కితాబ్ ఉల్ హింద్ ఆల్ బెరోని. స్వదేశీ సాహిత్యం వచ్చేసి మతపరమైనవి, వేద బౌద్ధ జైన గ్రంథాలు. లౌకిక గ్రంథాలు వచ్చేసి పాణిని యొక్క అష్టాధ్యాయిని. ఇంకా పురావస్తు ఆధారాలు వచ్చేసి శాసనాలు, వాస్తురీతి అండ్ శిల్పాలు. వస్తు సేవలు, నాణెములు. శాసనాలు వచ్చేసి రాజాజ్ఞలు, అశోకుని శాసనాలు, దాన శాసనాలు, నలంద తామ్ర శాసనం, అంకిత శాసనాలు, స్మారక శాసనాలు. వాస్తురీతి అండ్ శిల్పాలు. నగర శైలి ఉత్తర భారత్, ద్రావిడ శైలి దక్షిణ భారత్, వేసర శైలి ఉత్తర ప్లస్ దక్షిణ. వస్తు సేవలు కుండలు, ఓసీపీ పీజీడబ్ల్యూ. వ్యవసాయం వరిపట్టు, నాగలి. ఈ వరిపట్టు అనేది లోథాల్ తర్వాత రంగూన్లో బయటపడింది. నాణ్యములు వెండి, రాగి, బంగారం. ఇవండి ఈరోజు హిస్టరీకి సంబంధించిన ఫస్ట్ చాప్టర్ క్లాసు. ఇది మీకు యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను. ఇంతవరకు చూశానంటే మీకు ఈ వీడియో నచ్చినట్టు అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.